మా ప్రభుత్వంలో కూడా వైకాపా నాయకులు హత్యలు చేస్తున్నారంటే వాళ్ళ యొక్క ప్రవర్తన మళ్ళా ఒకసారి బయటకు వస్తూ ఉంది. వారం రోజుల కిందట కడప నగరంలో అలంకాన్పల్లికి సంబంధించిన దస్తగిరి అనే వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా హత్య చేసి కత్తులతో పొడిస్తే అతను హాస్పిటల్లో చేరితే మళ్ళీ హాస్పిటల్ లేకపోయి అతన్ని హత్య చేశారంటే హత్యల్లో ఆరితేరిన పార్టీ ఏదైనా రాజకీయ పార్టీ ఉందంటే అది వైకాపానే. వాళ్ళ సాంస్కృతే హత్యలు. దీని వెనక ఎంత పెద్దలు ఉన్నారో పోలీసు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. నిన్న 11 మందినో ఎంతమందినో రిమాండ్ చేశారు. దీని వెనక పత్రికల్లో చూసాం ఈరోజు. అన్ని పత్రికల్లో కూడా సాక్షి మినహాయిస్తే అన్ని పత్రికల్లో కూడా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దౌర్జన్యాలు, హత్యాకాండలు స్పష్టంగా పత్రికలన్నీ రాసినాయి. ఎంతమందిని రిమాండ్ చేశారు, ఎంతమంది హత్యలో పాల్గొన్నారు, దీని వెనుక కుట్రదారులు మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి ఉన్నట్టు కూడా పత్రికలో స్పష్టంగా చూసాం. పోలీసులకు కూడా అన్ని రకాల ఆధారాలు దొరికినట్టు కూడా పోలీసు వర్గాల నుంచి కూడా సమాచారం ఉంది.